సోదర సోదరీమణులారా, కొద్ది క్షణాలలో వీరపాండ్య కట్టబ్రహ్మన్న గారి ఏకపాత్రాభినయం ఉంటుంది. దయచేసి అందరూ నిశ్శబ్దముగా కూర్చునవలెనని మరీ కోరుచున్నాము. పాంచాల కురిచిలో దొంగల ఆశ్చర్యముగానున్నదే, మన రాజ్యానికే తీరని అవమానం. నేనిప్పుడు వారిని పట్టి శిక్షిస్తాను, భయపడకండి, వెళ్ళిరండి. 16,000 మైళ్ళ దూరము నుండి వచ్చిన తెల్లజాతి వారా మనల్ని శాసించేది. ఆనాడు విజయ గర్వాంధుడైన అలెగ్జాండరు కూడా మన దక్షిణ హిందూ దేశము వైపు కన్నెత్తి చూసే ధైర్యము లేకపోయిందే. ఇప్పుడు కడలి కెరటాలలో పడి కొట్టుకొచ్చి ఒడ్డు చేరి తలదాచుకున్న ఈ తెల్ల కీటకాలు పలికిన బింకాలకు నీ గుండె ధైర్యము చెదరిపోయిందా ఎల్లప్ప? 47 తరాల నుంచి మేమే రాజ్యాన్ని పరిపాలిస్తున్నాం. ఇంతవరకెవరికి కప్పమంటూ చిల్లి గవ్వైనా కట్టింది లేదే. ఈ వీరపాండ్య కట్టబ్రహ్మణ ఒక్కడే కాదు, అతని వంశము ఉన్నంత వరకు కప్పము అనే కూత కూయ వీలు లేదు. సింహములు విహరించే భూమి, గర్జనలతో దద్దరిల్లే అడవి, ఇక్కడ నక్కల నెన్నడూ పాదము పెట్టనివ్వము అని తమ పై అధికారులకు విషదం చెయ్యండి, దయచెయ్యండి, వెళ్ళిరండి. వెళ్ళే ముందొక్క మాట, ఎంతైనా ఇది నీ మాతృదేశం. పరువుగా బ్రతకాలనుకుంటే సన్మార్గములో సంచరించు పో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్.